అందరికీ నమస్కారం. ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ ప్రజలకి ఇవాళ నేను రేపు 13వ తారీఖు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను రాబోయే కాలంలో ఏం చేయబోతున్నాం, మేము ప్రభుత్వంలో ఉండగా ఏం పనులు చేశాం, అంతేవిధంగా కొంతమంది వ్యక్తులు 2 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్న కేశినేని నాని అనే వ్యక్తి నా మీద చేసిన విమర్శలకి ఇవాళ మీ అందరి ముందు సమాధానం ఇవ్వదలిచాను. ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నాం, 2014 నుంచి 19 వరకు మేము ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నాం. ఆ సమయంలో మేము విజయవాడలో పలు కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశాం. 2019 నుంచి 23 వరకు వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్కటి కూడా ముందుకు వెళ్ళే విధంగా జరగలేదు. నేను నాని గారిని అడుగుతున్నా, నువ్వు గత 10 సంవత్సరాల నుంచి ఎంపీ పదవిలో ఉన్నావు. నువ్వు రోజు చేయాల్సింది ఏంటంటే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఏ కార్యక్రమాలు చేసావు, నువ్వు ఏ విధంగా అభివృద్ధి చేసావు, 14 నుంచి 19 వరకు ఏం చేసావు, 19 నుంచి 23 వరకు ఏం చేసావు అనే విషయాలు చెప్పాల్సింది పోయి ప్రతినిత్యం నా కార్ నెంబర్ వాడుతున్నాడు, నా స్టిక్కర్ వాడుతున్నాడు, ప్రజలకు అవసరం లేని పనులు చెబుతూ ఏ రోజు కూడా ఏ వ్యక్తిని గౌరవం ఇవ్వకుండా వ్యవహరించే నీ తీరే అందరికీ అర్థమైంది. వాళ్ళ విజయవాడ నగర ప్రజలకి అసలు విజయవాడ నగరానికి బోల్డని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల దృష్టికి ఏ రోజు మాట్లాడరు. నా బ్యాలెన్స్ షీట్ చూడండి, నా ఐటీ బ్యాలెన్స్ షీట్ చూస్తుంటే నేను ఏమన్నా తప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ వేస్తే, నేను ఏదైనా కేసులు కనుక కవర్ చేయలేకపోతే నా ఎలక్షన్ అఫిడవిట్ని రద్దు చేయించండి అంతేగాని నిరంతరం కారు నెంబర్ 3-5 వాడేవాడు, 4 ఏళ్ళు వాడతావు, ఇవన్నీ ప్రజలకు పట్టే సమస్యల అసలు అర్థం చేసుకోండి. నా విజయవాడ నగర ప్రజలు మీరు ఇద్దరిని చూస్తున్నారు. మీ సమస్యలు 2 సార్లు ఎంపీ చేసిన వ్యక్తి ఏదో చెప్తారు, ఈడీ కేసు అంటారు. ఉంటే బయట పెట్టవచ్చు కదా, కాగితాలు ఇవ్వచ్చు కదా. నా మీద ఏమేమి కేసు, రేరా కేసు అని చెప్పారు. సరే, నా మీద రేరా కేసు ఉంటే నేను అబద్ధం చెప్పుంటే నా ఎలక్షన్ అఫిడవిట్ని డిస్క్వాలిఫై చేయండి, నా అఫిడవిట్లో నీకున్నది చూపించండి. నా యొక్క అఫిడవిట్ చూసిన ప్రతి ఒక్కళ్ళకి అర్థమైన విషయం, ఏ కేసు లేని వ్యక్తిగా కేశినేని చిన్ని అనేవాడు మీ ముందు నిలబడ్డాడు. దమ్ముంటే కేసులుంటే నిరూపించండి. ఇవన్నిటికన్నా ముఖ్యంగా అసలు గత ప్రభుత్వ సమయంలో 2014 నుంచి 19 వరకు గన్నవరం ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ కట్టించడమే కాకుండా ఒక ఇంటర్నేషనల్ టెర్మినల్ ఓపెన్ చేయడానికి మనం పని ప్రారంభించాం. కానీ 2019 నుంచి 23 వరకు గన్నవరం ఎయిర్పోర్టు పని జరగలేదు. అంతేకాకుండా ఆ రోజు మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్లు గ్యాప్ వైబిలిటీ ఫండ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇచ్చి కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కూడా ఇక్కడి నుంచి తిప్పాం. మరి నువ్వు అక్కడ ఆ ఎయిర్పోర్ట్కి వైస్ చైర్మన్వి, అసలు టెర్మినల్ 5 సంవత్సరాల్లో ఎందుకు పూర్తి అవ్వలేదో దానికి సమాధానం చెప్పు. అసలు నువ్వు అంతేగాను ఎంపీవి, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఎందుకు రద్దు అయినాయో చెప్పు. అసలు ఎయిర్పోర్ట్ అనేది ఇవాళ ఆ రోజు ఉన్న ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్యాప్ ఫండ్ ఎందుకు ఇవ్వలేదో చెప్పు, దానికి సమాధానం చెప్పు. రెండో విషయం చెప్తున్నా, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి ఆ రోజు ఎర్రన్నాయుడు గారు, బుద్ధాయంకన గారు వీళ్ళందరూ జలదీక్ష చేశారు. ఆ జలదీక్ష చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమిటంటే, నేను రాగానే ఇక్కడ వారధి మొదలు పెడతాను, కనకదుర్గం ఫ్లైఓవర్ మొదలు పెడతానని చెప్పారు. కానీ నితిన్ గడ్కరీ గారు ఒక కండిషన్ పెట్టారు, భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాలి. అవునా కాదా? ఆ రోజు హయ్యెస్ట్ కాంపెన్సేషన్ ఇన్ ది స్టేట్ 70,000 గజానికి 70,000 ఇచ్చి స్థలాలు తీసుకుని 6 నెలల్లో ఆ ఫ్లైఓవర్కి నిధులు రిలీజ్ చేసి అక్కడ ఉన్నందరికీ కాంపెన్సేషన్ ఇచ్చి ఖాళీ చేపించి ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తే నేను చేశానంటావు. నువ్వు చేతిలో డబ్బులు ఇచ్చావా? ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం వల్ల డబ్బులు ఇచ్చి ఆ రోజు ఫ్లైఓవర్ ఆ 70,000 ఇవ్వటం వల్ల ఆ స్థలం అంతా ఖాళీ అయ్యి ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్లు చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ 2 ఫ్లైఓవర్ల మధ్యలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి వరకు ఇవాళ మెట్రో వెళ్ళాలి. అంతేకాదా? మరి ఏమైపోయింది? అది ఆ రోజు శాంక్షన్ అయిన దాన్ని ఇవాళ వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలే లేవు. వీటన్నిటికన్నా ముఖ్యంగా నువ్వే కదా మరి ఎంపీవి, ఏమైపోయింది మరి ఆ రోజు ప్రపోజల్స్? 19 నుంచి 24 దాకా ఏం చేసావు? ఇక బైపాస్ మా ప్రభుత్వ కాలంలో సరే ట్రాఫిక్ సమస్య బాగా అధికం, విజయవాడ నగరానికే అధికం ట్రాఫిక్ సమస్య.
మా ప్రభుత్వ సమయంలో మేము 48 కిలోమీటర్ల బైపాస్ ముందు మొదలుపెట్టాం. ఈ 5 సంవత్సరాల్లో ఇంతవరకు 48 పూర్తి కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదంటే నువ్వు ఎంపీకి ఉండి ఏ రోజు అన్నా నేషనల్ హైవే దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడావా? ఎంపీకి ఏమన్నా నువ్వు చెప్తావు? అసలు ఏ రోజు వెళ్ళవు. ఎందుకు లేటుగా నడుస్తున్నాయో అడగవు. వీటిలన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ రైల్వే స్టేషన్ ఎంత రద్దీగా ఉంటుంది. విజయవాడ రైల్వే స్టేషన్ అత్యధిక రద్దీగా ఉంటుంది. ఇవాళ మేము అనుకున్నది ఆ రోజు గుణదల, రాయనపాడు 2 స్టేషన్లు శాటిలైట్ స్టేషన్లు చేద్దామని అనుకున్నాం. ఇవాళ హైదరాబాద్ నగరానికి శాటిలైట్ స్టేషన్లు వచ్చినాయి, వైజాగ్ నగరానికి శాటిలైట్ స్టేషన్లు వచ్చినాయి. మరి నువ్వు ఎంపీగా ఏ రోజన్నా రైల్వే దగ్గరికి వెళ్ళి ఒక్క మెమరాండం ఇచ్చింది ఉందా? ఏం చేసావంటావు? ఊరికనే సోది చెబుతావు. అన్నిటికన్నా ముఖ్యంగా హాస్పిటల్ మేము ఉన్నప్పుడు ఎయిమ్స్ వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్ మేము ఉన్నప్పుడు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ మెరుగైన సౌకర్యాలు ఇచ్చాం. ఒక్క కొత్త హాస్పిటల్ వచ్చిందా? అసలు కోవిడ్ టైంలో నువ్వు ఎక్కడున్నావు నేను అడుగుతున్నా. నువ్వు ఏ రోజన్నా ఒక్క హాస్పిటల్కి వెళ్ళావా? ఆ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్లు అమ్ముకున్నారు, కోవిడ్ ఇంజక్షన్లు అమ్ముకున్నారు, గ్యాస్ సిలిండర్లు కూడా బ్యాక్లో అమ్ముకున్నారు, ఆక్సిజన్ సిలిండర్లు కూడా బ్లాక్లో అమ్ముకున్నారు. అటువంటి సమయంలో నువ్వు ఎక్కడున్నావు? నేను అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పు. ప్రజల మాన ప్రాణాలు వదిలేసి 1 సంవత్సరం నువ్వు కనపడకుండా వెళ్ళిపోయావు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? ప్రజలకి రోజు సేవ చేస్తున్నాను. నువ్వు ఏ రోజు కనపడ్డావు? ప్రజల ఆపదలో ఉన్నప్పుడు ఏ రోజు కనపడలా. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన క్రైసిస్ మేనేజర్, ఇంకా బ్రహ్మాండంగా కోవిడ్ ఎంతోమంది వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బెడ్లు దొరకలా, ఆ రోజు ఆక్సిజన్ సిలిండర్లు దొరకలా, బ్లాక్లో అమ్ముకున్నారు. ఏ రోజు కూడా కొత్త హాస్పిటల్ వచ్చిన విధానమే లేదు. ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నేను అది చేశాను ఇది చేశానంటావు. ఏ విషయంలోనూ కూడా మీరు చేసింది ఏమీ లేదు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్డీఏ సమయంలో విజయవాడకి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీకి 500 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది నిజమా కాదా? మేము 2019 వరకు పనులు జరిగినాయా కాదా? మరి నువ్వు ఎవరి సంఘనైతే దాక్కున్నావో ఆ జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎందుకు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులు 2019 నుంచి 23 వరకు ఆగినాయో, నువ్వు ఎంపీ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు ఆగినాయో ఏ రోజన్నా కనుక్కున్న దాఖలన్నా ఉన్నాయా? ఇటువంటి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా వారి మీద వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కానీ ఎవరో ఇప్పుడు మీ ఎదురుగా నుంచున్న ఎంపీలని కానీ మీరు చూస్తే కోనేరు సత్యనారాయణ గారు కూడా 2014లో నుంచున్నారు, 2019లో పొట్లూరు వరప్రసాద్ గారు నుంచున్నారు. నీ దగ్గర నుంచి వచ్చే ఒకటే డైలాగు ల్యాండ్ గ్రాబర్లు, మాఫియాలు, లేకపోతే బ్యాంకు కరప్టెడ్, ఇటువంటి డైలాగుతో నువ్వు వాడే వాళ్ళిద్దరిని వాడావు. పీవీపీ ఆల్రెడీ నీకు నోటీస్ పంపించాడు. నీకు నోటీస్ పంపించిన పీవీపీకి 2019 ఎలక్షన్లు అయినాక ఒకానొక వ్యక్తి